చిటికెడు పసుపు, కుక్క ముందుగా కొత్తిమీర తరుముకున్నాం. కొత్తిమీర నీట్గా చేసి పెట్టుకున్నాం కాబట్టి కొత్తిమీర తరుముకున్నాం. కొత్తిమీర తరుముకున్న తర్వాత అప్పుడు పుదీనా, పుదీనా ఒక్కొక్క ఆకు కోసుకొని చక్కగా చేసుకుంటే చాలా బాగుంటుంది. కాడ వేయటం అంటే ఒక్కొక్క రెమ్మను తుంచి చక్కగా చేసుకోవాలని. ఇలా చేయడం వల్ల కాడ పంటికి తగలకుండా ఉంటుంది. కాడ తినకూడదని కొంతమందికి టేస్ట్ అనిపించదు, అది అంతే. మీరు ఎంత వేసినా ఇబ్బంది ఉండదు. కొంత ముదురు కాడ కూడా వస్తుంది కాబట్టి చూసుకోవాలి. ఇవన్నీ ఇలాంటి లాట్ అయితే ఇలా క్లీన్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అప్ చేసుకుంటే చక్కగా బాగుంటుంది. చేసుకోవాలి. ఈ కాడ పంటి కింద పడద్దు కాబట్టి ఆయుర్వేదంలో అయితే మంచిదే. పుదీనా రసం తీసుకుంటే పైత్యానికి కూడా మంచిదే. బీపీ డౌన్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం కత్తి తక్కువ తీసుకోండి. క్యారెట్ ఇలా సన్నగా తరుగుకొని ఇప్పుడు క్యాబేజీ దొరుకుతాం అనమాట. బోండా మసాలా, టమాటా ఇప్పుడు రౌండ్ కోసుకుంటే బాగుంటుంది అనమాట. రౌండ్ చాలా చూడటానికి బాగుంటుంది, తినటానికి బాగుంటుంది. కళ్ళ
తర్వాత ఉల్లిపాయలు ఇప్పుడు సన్నగా కట్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. చాలా సాల్ట్ అండి, టేస్ట్ సరిపడా వేస్తున్నామండి. ఇది సాల్ట్ అండి, టేస్ట్ సరిపడా వేస్తున్నామండి. ఈ సాల్ట్ సరైన పాలలో వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది. ఓకేనండి, ఒకసారి మళ్ళీ కలవదిప్పుదాం. ఓకేనండి, సరిపడా అండి. ఇలా పెట్టుకొచ్చినప్పుడు ఇలా సర్వ్ చేసుకుంటూ కూడా రావాలి. ఇలా వచ్చినప్పుడు బళ్ళ మీద మనకి ఏ లుక్ అయితే వస్తుందో ఆ లుక్ మనకి ఇక్కడ కనపడుతుందండి. ఓకేనండి, సరిపడా గ్రేవీ పోయింది. ఇక తీసుకుంటున్నాం. చూడండి, ఇలా ఉంటే టేస్ట్ సరిపడా వస్తుందని చక్కగా బాగుంటుంది. ఇలా పెట్టుకొచ్చినప్పుడు ఇలా సర్వ్ చేసుకుంటూ కూడా రావాలి. ఇలా వచ్చినప్పుడు బళ్ళ మీద మనకి ఏ లుక్ అయితే వస్తుందో ఆ లుక్ మనకి ఇక్కడ కనపడుతుందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇలా బఠానీ కుర్మా రెడీ చేసుకున్నప్పుడు ముందుగా క్యాబేజీ ఇలా పెట్టుకోవడం వల్ల మనకి బండి మీద ఉన్న లుక్ వస్తుంది. అలాగే పచ్చి పచ్చిగా లైట్గా ఉడికితే టేస్టీగా కూడా ఉంటుంది. మధ్యలో క్యారెట్, బీట్రూట్ పెట్టుకుందాం. ఆనియన్. హాయ్ ఫ్రెండ్స్, క్యాబేజీ తూరం పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు క్యారెట్ తూరం పెట్టుకుందాం. ఇది మనకి ఇంట్లోనే కాదు బయట కూడా మంచి లుక్ వస్తుంది. లుక్కే కాదండి, ఆరోగ్యం కూడాను. అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది, టేస్ట్ ఉంటుంది, మంచి లుక్ వస్తుంది. ఇది పిల్లలు ఇంట్లో చూసి టేస్ట్గా తింటారు. మా ఇంట్లో అయితే చాలా మంది అలాగే పిల్లడు ఉండి ఆ పిల్లడి కోసం ఇది చేస్తున్నాను చూపించడం కోసం. ఇవన్నీ చూడండి, చక్కగా వస్తుంది. లుక్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మా గురించి అయితే మర్చిపోకుండా కాస్త కామెంట్ చేయండి. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ పేరు తెలుసు కదండి, కుమార్ రాజా మహారాజా ఛానల్. చూడండి,
చూసి ఆనందించండి. మర్చిపోకుండా లైక్ అయితే మాత్రం వేయండి. అలాగే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, కొత్తిమీర శాస్త్రం, కొత్తిమీర మంచి లుక్ వస్తుందో లేదో కానీ మీరు చూసి నువ్వు వేసిన బట్టి ఎలా ఉందో కూడా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ కామెంట్లు మాకు చాలా అవసరం ఉన్నాయి, మర్చిపోమాకండి. హాయ్. ఇప్పుడు ఉల్లికాళ్ళు పెట్టుకుందాం. రింగులు పెట్టుకుందామండి. ఇవి చూడండి, ఈ రింగు చూడటానికి కాదు తినటానికి కూడా మంచి బాగుంటుంది. అందులోనూ ఒక రైతు పండించారండి. ఆ రైతు పేరు మేము చెప్పం. ఎరువుతో పండించారంట. ఈ పంట పండించేది నేనే అని గర్వంగా చెప్పారు ఆయన. తిని చూసి మేము ఎలా ఉందో చెప్తే ఆయన మార్కెట్కి వేసుకుంటారంట. మరి మీరు చూసి మాకు ఒకసారి చెప్పండి. ఇప్పుడు పుదీనా వేసుకుందాం. ఈ పుదీనా చూడండి, బాగుందండి కలర్గా. ఏంటంటే మరలా ముందుగా పొయ్యిలు వేసుకుంటున్నామండి. తర్వాత గిన్నె పెట్టుకుంటున్నాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్, మంచి ఆయిల్ పోస్తున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ పోసేస్తున్నాను. ఇవ్వండి ఫ్రెండ్స్, పానీపూరికి చింతపండు కావాలి కాబట్టి పులుసుకి ఈ చింతపండు వేసుకున్నాం. ఇది నాటి చింతపండు కాబట్టి అలా నలుపుతుందండి, హైబ్రిడ్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు పూరీలు వేసుకున్నాం. దీన్ని పానీపూరి ఇచ్చేది. ఇప్పుడు చూడండి చక్కగా ఉబ్బుతే ఉబ్బుడే కాదు, మీ నోస్ట్కి టేస్ట్గా ఉండేలాగా కూడా సరిపడతాయి. చూడండి ఫ్రెండ్, చూసారా బాల్స్ ఎలా వచ్చాయో? వీటిని పూరి అంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు పూరీలు వేసుకున్నాం. దీన్ని పానీపూరి ఇచ్చేది. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక పూరి వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రసాన్ని తయారు చేసుకున్నాం. సో ముందుగా ఆయిల్తో వేసుకొని, ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు మిర్చిని వేసుకున్నాం. మిర్చి ఏమిటంటే కాబట్టి చూడండి ఎంత చక్కగా వేగుతుందో, చిటచిటా చిటచిటా ఉంటున్నాయి. అయినా కూడా మీరు చూసి హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా పానీపూరీలోకి రసం తయారు చేస్తాం. ముందుగా వేసుకున్న మిర్చిని రసం కోసం తయారు చేసుకుంటున్నాం, కోసుకున్నాం. ఇప్పుడు పులుసు
చేసుకున్నాం అనమాట. మీకోసం చూపించుకొని చేస్తున్నాము. ఇది పులుసు తయారైపోతుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, పులుసు రెడీ అయింది. టేస్ట్ సరిపడా కళ్ళు పాత్రలు చాలాపోతే మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే ఇవ్వండి నిమ్మరసం, పులుపు కోసం సరిపడా టేస్టీ కోసం. గింజ రాకుండా వడగట్టుకుంటుంది. హాయ్, మా ఇంట్లో గింజకి కాయలేదు, గింజ బారిపోయినట్టుంది, గింజ లేదు. ఇప్పుడు చూడండి తయారైపోయింది. కొంచెం వాటర్ పులుసు రెడీ అయిందండి. ఇప్పుడు పెనం పొయ్యి పెట్టుకుందాం. ఓకేనండి, ఇక లైవ్లోకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ముందుగా స్టవ్ తెచ్చుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇవన్నీ రసం పోసుకొని తయారు చేసుకుందాం. ఇలా తయారు చేసుకుంటూ ఉంటే బాగా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇలాగా చాట్ చేసుకుంటే, చాట్ అంటే వేరే కాదండి, పానీపూరి చాట్ అంటారు అనమాట. ఇది ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి అన్ని ఎక్కువగా వేసుకొని చేసుకుంటున్నాం. బయట అయితే ఇన్ని వేయరు. చూడండి ఇలా ఉంటుంది అనమాట. బయట అయితే ఇంత ఇదిగా వేయరు, మన ఇంట్లో కాబట్టి ఎక్కువగా వేసుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, ముందుగా సరిపెట్టి ఎంతసేపు పెట్టి మళ్ళీ మరలొచ్చా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టేస్ట్ సరిపడా కారం, అంటే మీరు ఎంత ఘాటు తినగలరో అంత, ఈ నోటికి సరిపడా ఘాటు చూసుకొని వేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఇక్కడ సరిపడా వేసుకుంటున్నాను. సో గైస్, ఇప్పుడు మసాలా వేద్దాం. పొడి మసాలా, ఈ పొడి మసాలా టేస్ట్ సరిపడా వేసుకున్నా, ఎక్కువ వేసుకున్నా బాగోదు. ఇప్పుడు కొంచెం అంటే వేస్తున్నామని చూడండి, ఇది మన టేస్ట్ సరిపడా వేసుకుందాం. ఒకసారి కలవదుక్కున్నాం అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు కలవదుక్కున్నాం అనమాట. రేట్ అందుబాటులోకి కావాలి. ఈ కప్ కూడా తీసే
ఏంటి కొత్తిమీర ఇది మెత్తగా తీసుకున్నా